హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం నిత్య యవ్వనంగా కనిపించాలంటే కొన్ని పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ నియమాలు ఏంటి అనేది, మనం ఎలా పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం యవ్వనంగా కనిపించాలి అంటే మనం చాలా అందంగా కనిపించడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మనం ఉదయం నిద్ర లేవగానే లేచిన వెంటనే మనం ఒక 3 గ్లాసులు కానివ్వండి, ఒక 2 గ్లాసులు కానివ్వండి వేడి నీళ్ళు తాగినట్లయితే మన ముఖంలో కానీ మన బాడీలో కానివ్వండి గ్లో అనేది వస్తుంది. మనం కొంచెం అందంగా కనిపిస్తుంటాం. ఇలాగే డైలీ చేసినట్లయితే మనం ఏజ్ అనేది కనబడకుండా ఉంటుంది. అలాగే మనం ఉల్లిగడ్డతో పెరుగులో ఉల్లిగడ్డ కలుపుకొని తిన్నట్లయితే మన జీర్ణ వ్యవస్థ అనేది బాగుంటుంది. మనకు ఎలాంటి ఫ్యాట్ అనేది రాదు. మనం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సూర్యకిరణాలు పడే సమయంలో సూర్యునికి ఎదురుగా ఉన్నట్లయితే మన ఫేస్ మీద డి విటమిన్ అనేది పడి మన ఫేస్లో ఏదైనా మచ్చలు కానీ ఏదైనా డి విటమిన్ అలా ముఖం మీద తెల్ల మచ్చలు అనేవి అవుతూ ఉంటాయి. అలాంటివన్నీ మన ఫేస్ మీద రాకుండా ఉంటాయి. కాబట్టి మనం పొద్దున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సూర్యకిరణాలు పడే సమయంలో సూర్యకిరణాలు మన ఫేస్ మీద పడేలాగా మనం చూసుకోవాలి. అలాగే రోజు మనం పొద్దున ఒక 15 నిమిషాలన్నా మనం యోగాసనాలు చేయడం వల్ల మన బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. అలాగే మనం రోజు కొన్ని ఫ్రూట్స్ అనేవి తింటూ ఉండడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే మనం ఉదయాన్నే జీలకర్రని నైట్ అంతా నానబెట్టి ఆ వాటర్ని మనం తాగినట్లయితే మన బాడీలో ఉన్న కొవ్వు అనేది తగ్గిపోతుంది. మనం రోజు ఒక యాపిల్ తినడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాగే మొలకెత్తిన గింజలను తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. అలాగే మనకు ఎలాంటి జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. మనం తెల్లవారగానే మొలకెత్తిన గింజలను తినడం వల్ల మనకు మంచి జరుగుతుంది. శనగపప్పు మొలకలు కానివ్వండి, పెసరపప్పు మొలకలు కానివ్వండి, వేరుశనగ మొలకలు కానివ్వండి తింటే చాలా మంచిది. అలాగే బాదం పలుకులు తినడం వల్ల మనం కొంచెం దృఢంగా తయారవుతాము. అలాగే మనము ఉదయాన్నే రాగి జావనం తాగడం వల్ల మన ఎముకలు దృఢత్వాన్ని చేకూరుస్తాయి. ఎందుకంటే రాగిలో కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి మన ఎముకలు గట్టిగా ఉంటాయి. మనం రోజు 2 అరటి పండ్లను తిన్నట్లయితే 90 కేలరీల శక్తి మనకు వస్తుంది. మనం రోజు తీసుకునే ఆహారంలో వెలుగును తీసుకోవడం వల్ల మనకి ఎముకలకు బలం చేకూరుతుంది. అలాగే భోజనం తర్వాత మనం బెల్లాన్ని కానీ తిన్నట్లయితే మన రక్తం శుద్ధి అవ్వడమే కాకుండా మనకు మంచి జరుగుతుంది. అలాగే ముఖ్యంగా సబ్జా గింజలను తాగడం వల్ల మనకు ఎంతో అందంగా మన ఫేస్ తయారవుతుంది. క్యారెట్ జ్యూస్ కానివ్వండి, సబ్జా గింజలు కానివ్వండి, ఇలాంటివన్నీ తినడం వల్ల మనం నిత్యం యవ్వనంగా కనిపిస్తూ ఉంటాం. ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల మన ఫేస్లో గ్లో అనేది ఏర్పడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది. వారానికి ఒకసారైనా మనం బీట్రూట్ జ్యూస్ తాగినట్లయినా లేకపోతే తిన్నట్లయినా మనకు ఒంట్లో రక్తం అనేది వస్తుంది. అలాగే మనం వారంలో ఒకసారైనా ఉపవాసం చేసినట్లయితే మనం ఉపవాసం చేసిన రోజు పండ్లను కానివ్వండి, వాటర్ని కానీ ఎక్కువగా తాగాలి. మన బాడీలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఫేస్లో గ్లో ఎక్కువగా ఉండాలి అంటే మనం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. మనం వాటర్ తక్కువ తాగినామనుకోండి మన ఫేస్ డల్ అయిపోయి కానివ్వండి, తలనొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత ఎక్కువగా వాటర్ను తాగుతూ ఉండాలి. ఇలా కొన్ని నియమాలను పాటిస్తే మనం నిత్యం యవ్వనంగా కనిపిస్తూ ఉంటాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.